ओम ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనము భగవద్గీత ఈరోజు 11వ అధ్యాయం దీని మీద చర్చించుకున్నాం. సో 10వ అధ్యాయంలో మనకు భగవంతుడి యొక్క ఐశ్వర్యాల గురించి చర్చ చేయడం జరిగింది. సో ఇక్కడ 11వ అధ్యాయంలో ఏదైతే ఐశ్వర్యాల గురించి భగవంతుడు చెప్పారో ఆ ఐశ్వర్యాలు విశ్వరూపంలో భగవంతుడు చూపించడం జరుగుతుంది. సో దాని గురించి చర్చ జరగడం జరుగుతుంది. సో ఒక్క నిమిషం నేను షేర్ చేస్తాను. భగవద్గీత 11వ అధ్యాయం. ఓం అజ్ఞానతిమిరాంజన చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే. సో ఈ 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం దీని పేరు. సో భగవంతుడు ఎంతో దయతో అర్జునుడికి తన యొక్క విశ్వరూప దర్శనాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. సో భగవంతుడు ఎందుకు ఈ దర్శనం ఇచ్చారు, దాని వెనకాల కారణం ఏంటి చూడు. సో ప్రభుపాదుల వారి భగవద్గీత ఆధారంగా మనం దీన్ని చర్చించుకుంటాం. విశ్వరూప దర్శనం. సో ఇందులో ముఖ్యంగా అర్జునుడు అభ్యర్థన భగవంతుని విశ్వరూపం చూపించమని కోరుకుంటాడు. తర్వాత భగవంతుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించడం జరుగుతుంది. దాని తర్వాత అర్జునుడి యొక్క ప్రార్థనలు విశ్వరూపాన్ని చూసి తర్వాత తన బాహురూపాన్ని చూపించం. సో దయచేసి మీరు నాతో పాటు చెప్పండి. ఏవమేతద్యత్తత్వా ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. ఎవరైనా చదవండి అనువాదం. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినాను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచనభిలాషించుచున్నాను. నీ యొక్క ఈ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగొరుదును. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఈ యొక్క రూపాన్ని నేను
చూస్తున్నాను, కానీ నీ యొక్క రూపము ఎలా విశ్వమునందు ప్రవేశించిందో నేను చూడాలని కోరుకుంటున్నాను. అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు ప్రకృతిలో ఏ విధంగా ఉంటున్నాయి అది నేను చూడదలుచుకున్నాను. అంటే ఆ విశ్వరూపాన్ని చూడడానికి నేను కుతూహలంగా ఉన్నానని చెప్పడం జరిగింది. సో మొదటి అధ్యాయంలో చూస్తాం ఎలా అర్జునుడు మానసికంగా కృంగిపోయి ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు, దేవాది దేవుని స్వీకరించాడు, పూర్తి సంతృప్తితో ఉన్నాడు. అలానే వినయపూర్వకంగా అభ్యర్థన చేశారు అర్జునుడు. సో అర్జునుడు ముఖ్యంగా కృష్ణుడి విశ్వరూపాన్ని చూపించమని ఎందుకు కోరాడు? ఎందుకు? కృష్ణుడిని సమ్మతించని వారి కొరకు, కృష్ణుడు ఒక సాధారణమైన మనిషి అని అనుకునేవారికి, భవిష్యత్తులో తాము కూడా భగవంతుని అవతారం అని చెప్పేవారికి. సో ఆ ఐశ్వర్యాలు, భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు అందరికీ తెలియాలి, భగవంతుడి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలి. సో ఆ కోరికతో ఇలా చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఎవరైనా సాధారణమైన మనిషి నేను భగవంతుడిని అని చెప్పుకుంటే వారిని మనం అడగవచ్చు, మీరు భగవంతుడు అయితే మరి విశ్వరూపాన్ని చూపించండి. ఒక భక్తుడు అలా ఇలా ఒక వ్యక్తిని కలిసినప్పుడు నేను భగవంతుడిని అన్నప్పుడు ఈ విశ్వరూపం చూపించమని చెప్పాడు. సో అతను మరుసటి రోజు చూపిస్తా అన్నారు. మరుసటి రోజు వస్తే ఈరోజు వాతావరణం బాగలేదు అందుకే చూపించలేని అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడంటే, భగవంతుడైతే నువ్వు ప్రకృతి నీ ఆధీనంలో ఉండాలి, నువ్వు ప్రకృతిని నియంత్రణలో పెట్టుకోవాలి, కాబట్టి నువ్వు ఎప్పుడైనా విశ్వరూపాన్ని చూపించగలగాలి, కాబట్టి నువ్వు భగవంతుడు కాదు అని రుజువు చేశారు. సో దీని ద్వారా ఏమర్థం చేసుకోవచ్చు? విశ్వరూపాన్ని చూసినప్పుడు భగవంతుడు కృష్ణుడే దేవాది దేవుడు, మన జీవులు అలా చేయలేరు కాబట్టి మనం ఆయన సేవకులు. మనం భగవంతుడిగా కావాలని కోరుకోవడం వ్యర్థం. మనము భగవంతుడి యొక్క గుణాలు అంటే మంచి గుణాలు పెంపొందించుటకు ప్రయత్నం చేయాలి. సో భగవంతుడు భక్తుల యొక్క ప్రేమకి, నమ్రతకు బందీ అవుతారు. సో నెక్స్ట్ విశ్వరూపం. కృష్ణుడిచే విశ్వరూప వివరణ, సంజయుడిచే విశ్వరూప వర్ణన, అర్జునుడిచే విశ్వరూపి వర్ణన, అర్జునుడికి కృష్ణుడి ఉపదేశాలు. సో కృష్ణుడు ఏమంటున్నాడు? ఓ అర్జున, నువ్వు చూడగోరిన సమస్తమును నా దేహమున ఒక్కమారుగా చూడు. నువ్వు ప్రస్తుతం ఏది చూడగోరినను మరియు భవిష్యత్తులో ఏది వీక్షించదలిచినను ఈ విశ్వరూపం నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏకస్థానము, దీని అందే సంపూర్ణంగా కలవు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు? నువ్వు చూడదలుచుకున్నంతా కూడా ఈ విశ్వరూపంలో నువ్వు చూడవచ్చు. ఓకే, నువ్వు స్థావరము జంగము అంటే అన్నీ కూడా ఈ ప్రకృతిలో కనిపించే అన్నీ కూడా ఈ విశ్వరూపంలో చూడవచ్చు అని చెప్పారు. సో కృష్ణుడి యొక్క విశ్వరూపం ఎవరు చూడగలరు? ఎవరికైతే కృష్ణుడి యొక్క కృప ఉందో వారే ఈ విశ్వరూపాన్ని చూడగలుగుతారు. ఎవరు పడితే వారు ఈ విశ్వరూపాన్ని చూడలేరు. సో ఇక్కడ అర్జునుడికి కృష్ణుడి యొక్క కృప ఉంది కాబట్టి అందుకే చూడగలిగాడు. నెక్స్ట్ సంజయుడిచే విశ్వరూప వర్ణన.
దివి సూర్య సహస్రస్య దివి సూర్య సహస్రస్య భవేద్యోగాపరుత్థిత భవేద్యోగాపదుస్థిత యది భా సదృశీ సాస్య యది భా సదృశీ సాస్య భాసస్తస్య మహాత్మన. దాస్యస్తయ మహాత్మన. యా హరే కృష్ణ. చదవనా? చదవండి. వందల వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశంన ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపం నందలి పరమ పురుషుని తేజస్సును పోలగలదు. భగవద్గీత 11:12. సో విశ్వరూపము యొక్క వర్ణన, ఎంత తేజస్సు వస్తుంది ఆ విశ్వరూపం నుంచి అంటే, ఒకేసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత తేజస్సు ఈ విశ్వరూపం నుంచి వస్తుంది అని ఇక్కడ వర్ణన చేయడం జరిగింది. సో ఆ విశ్వరూపంలో ఏం చూశారు? అన్ని జీవులు ఒకే చోట, మరియు కృష్ణుడు అపరిమితుడు. అంటే ఒక చోట కాకుండా అన్ని చోట్ల కృష్ణుడు వ్యాపించి ఉన్నాడు. అలానే సూర్యుని వలె జ్వలిస్తున్నాడు. అపరిమితమైనదని వర్ణించడానికి ప్రయత్నం. సూర్య చంద్రాలు నేత్రాలు. సో ఏదైతే విశ్వరూపం ఉందో ఆ విశ్వరూపంలో సూర్య చంద్రుడు నేత్రాల్లాగా ఉంది. నెక్స్ట్ అనేక బాహు ధరవక్త్ర నేత్రం. అనేక బాహు నేత్రం శ్యాముఖం సర్వతో పశ్యామి త్వం సర్వతోనంతరూపం. మధ్యం న పునస్తవాదిం. నాంతర్మధ్యం న పునస్తవాదిం. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వేశ్వర విశ్వరూప. చదవండి, ఎవరైనా చదవని వారు. హే హరే కృష్ణ గురువు గారు. హే విశ్వప్రభు విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతములను నేను గాంచలేకున్నాను. సో భగవంతుడి యొక్క రూపము ఎలా ఉంది? సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఎన్నో బాహువులు, ఉదరములు, ముఖములు అన్ని ఆ విశ్వరూపంలో చూడడం జరిగింది అర్జునుడు. ఏది ఆది ఏది అంతము అని అతను చూడలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. సో అర్జునుడిచే విశ్వరూప వర్ణన. సో అర్జునుడు దీని గురించి వర్ణన చేసినప్పుడు కాలరూపం గురించి అర్జునుడు వర్ణన చేయడం జరిగింది. ఫస్ట్ విశ్వరూపం చూపించాడు కృష్ణుడు, తర్వాత కాలరూపం గురించి కాలరూపం చూపించాడు. ఏంటి కాలరూపము? కృష్ణుడు నోటి నుంచి జ్వలిస్తున్న అగ్ని బయటికి వస్తుంది. అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. మరియు దేవీ దేవతలు, ఋషులు తమ తమ అభ్యర్థనని తెలుపుచున్నారు. ప్రేమ భావం భయంగా మారింది. భీష్ముడు, ద్రోణులు, కర్ణులు నోటిలోకి ప్రవేశిస్తున్నారు. ఏ నోటిలోకి? స్వామివారి నోటిలో. కాలరూపం, కృష్ణుడి యొక్క కాలరూపం. సో ఇక్కడ కృష్ణుడు భయంకరమైన రూపం చూపించాడు, మృత్యు రూపం అన్నమాట. సో ఈ రూపాన్ని చూసి అందరూ భయపడుతున్నారు. అర్జునుడు, ఋషులు అభ్యర్థిస్తున్నారు, దయచేసి మీరు శాంతంగా ఉండండి అని.
అమిచాత్వం రాష్ట్రస్య పుత్ర అమిచత్వం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వై సహేవావని పాల సంజయ్ సర్వైః భీష్మో ద్రోణసుత పుత్రస్తదాసో భీష్మో ద్రోణసుతపుత్రస్తదాసౌ సహస్మదాదీయోరపి యోధముఖ్యై సహస్మదీయోదముఖ్యై. హరే కృష్ణ గురించి నేను చదవమంటారా? తమ తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధ ముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోలయందు ప్రవేశించుచున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత శీరులై తగులుకొనుటకు నేను గాంచుచున్నాను. హరే కృష్ణ. ఆ కాల రూపంలో ఈ కౌరవుల తరపున ఉన్న భీష్ముడు, ద్రోణుడు వీరందరూ కూడా చూర్ణం అయిపోతున్నారు. వారి తలలు వారు కృష్ణుడే వారిని చంపేస్తున్నట్టు ఆ కాల రూపంలో దర్శనమిచ్చారు. ఇప్పుడు అర్జునుడు ప్రశ్న అడగడం జరిగింది, కృష్ణ ఈ రూపం ఏంటి, నీ కార్యం ఏమిటి అని. సో అర్జునుడికి కృష్ణుడు ఏం ఉపదేశించారు? సో కాల రూపాన్ని నువ్వు నా చేతిలో ఒక పరికరాన్ని కము అని చెప్పారు. భవిష్యవాణి చేశారు, భవిష్యత్తులో వీళ్ళందరూ చనిపోతారు. నువ్వు పోరాడానికి ఇష్టపడకపోయినా వారు ఏదో విధంగా వారు చనిపోతారు. కానీ నా చేతిలో పరికరంగా ఉంటే నేను నీ ద్వారా వారిని చంపుతాను అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి అర్జునుడు యుద్ధంలో కృష్ణుడి చేతిలో ఒక పరికరంగా ఉంటే అందరినీ యోధుల్ని చంపేస్తానని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నా పరికరాన్ని కాము అని చెప్తున్నాను. తస్మాత్ ముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష రాజం సమృద్ధం ఏవైతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. చదవండి ఎవరైనా దయచేసి. హరే కృష్ణ గురువు గారు. అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడింపుము, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యంను అనుభవించుము. ఓ సవ్యసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధంన నీవు కేవలం నిమిత్త మాత్రుడవగుడుము. సో ఈ శత్రువుల్ని చంపడము నేనే చేస్తాను, కానీ నువ్వు కేవలము నిమిత్త మాత్రుడుగా ఉండి వారిని చంపు అని చెప్తున్నాయి. వారు యుద్ధంలో ఇదివరకే చనిపోయారు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడుగా ఉండి యుద్ధం చేస్తే చాలు అని చెప్తున్నారు. సో నిమిత్త మాత్రుడుగా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు అప్పుడప్పుడు పప్పెట్ షో అని ఉంటుంది, చిన్న పప్పెట్లు పట్టుకొని చిన్న డ్రామా లాగా చేస్తారు. సో వారు ఏ విధంగా దాన్ని నడిపితే ఆ విధంగా నడుస్తుంది. అలానే భక్తుడు కూడా భగవంతుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాడు. లేకుంటే డాక్టర్ చేతిలో సీజర్ కానీ కత్తి కానీ ఇవన్నీ
వారి చేతిలో ఏంటది? ఉపకరం, కీలుపు. పరికరం. సో వారు ఏ విధంగా ఉపయోగిస్తే ఆ విధంగా పనిచేస్తుంది. సో అలా భక్తుడు కూడా భగవంతుడి చేతిలో ఒక పరికరంగా, భగవంతుడు ఏ విధంగా సేవ చేయాలి అని అనుకుంటే ఆ విధంగా చేస్తారు. అర్జునుడు మొదట్లో యుద్ధం చేయనన్నాడు, కానీ తర్వాత కృష్ణుడు చేయమన్నాడు కాబట్టి ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో అర్జునుడి ద్వారా కృష్ణుడు యుద్ధంలో ఎంతో మహాయోధుల్ని చంపడం జరిగింది. సో అర్జునుడి ప్రార్థనలు స్తుతిస్తాడు, ప్రణామాలు అర్పిస్తాడు, క్షమాపణ కోరుకుంటాడు, అభ్యర్థన చేస్తాడు. సకేతి మత్వా ప్రసవం యదుక్తం సఖేతి మత్వా ప్రసభం ప్రసవం యదుక్తం. హే కృష్ణ హే యాదవ హే సకేతి హే హే కృష్ణ కృష్ణ హే యాదవ హే సకేతి. అజానతా మహీమానం తవేదం అజానతా ఆనదా మహీమానం మహిమానం తవేదం. తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి మయా ప్రమాదాత్ ప్రమాదాత్ ప్రణయేన ప్రణయేన వాపి. వాపి. హరే కృష్ణ. హరే కృష్ణ. నీ మహిమలు తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని. ప్రేమతో గాని మూర్ఖత్వంతో గాని నేనొరించిన దానంతటిని కరుణతో క్షమింపు. మనము విశ్రాంతి కొన్నప్పుడు, ఒకే శయపై శయనించినప్పుడు, కూర్చున్నప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నేను వేలాకోలంగా అగౌరవపరిచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నిటికీ నన్ను క్షమించుము. హరికృష్ణ. కృష్ణుడు ఏమంటున్నాడు, అర్జునుడు ఏమంటున్నాడు, కృష్ణ కొన్నిసార్లు నేను మూర్ఖత్వంతో మిమ్మల్ని అనవసరంగా సాధారణమైన మనిషిలాగా చూశాను. హే కృష్ణ, ఓ యాదవ మిత్రమా అని ఈ విధంగా సంబోధించాను, మూర్ఖత్వంతో చెప్పాను. సో దయతో నన్ను క్షమించండి అని కోరుకుంటున్నాను. వేలాకోలంగా అగౌరవపరిచాను కాబట్టి దయచేసి ఈ అపరాధాలని మీరు క్షమించండి అని చెప్పడం జరిగింది. సో కృష్ణుడు వేడుకుంటాడు అర్జునుడు, దయచేసి బాహురూపం, రెండు చేతుల రూపం చూపించమని చెప్తాడు. సో ఆ విశ్వరూపం తర్వాత చతుర్భుజ రూపం చూపిస్తారు, తర్వాత మానవుని వంటి ద్విబాహు రూపం కృష్ణుడు చూపిస్తాడు, మానుష రూపం. సో అది అతి సౌమ్యమైనది మరియు అలాంటి దర్శనం కూడా చాలా దుర్లభం. సో ఇదివరకు చెప్పినట్టు మనం భగవంతుడి చేతిలో ఒక పరికరంగా సేవ చేయాలి అనే విషయం గురించి యాక్చువల్గా ప్రభుపాదుల వారు కూడా పాశ్చాత్య దేశాలకి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు 40 రూపాయలతోనే వెళ్ళి ఎంతో కష్టపడతారు, భగవంతుని యొక్క పరికరంగా సేవ చేస్తూ, ప్రచారం చేస్తూ, భగవంతుడి మీద పూర్తిగా నిర్భరపడుతూ సేవ చేశారు. సో దానివల్ల ఏమైంది, ఎన్నో వేల మంది ఆయన ద్వారా భక్తులుగా మారడం జరిగింది. కరెక్ట్. సో అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన తవ తవ సౌమ్యం సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త ఇదానీమస్మి సంవృత్త సచేత ప్రకృతిం గత. సచేత సచేత ప్రకృతిం గతః. ఎవరైతే చదవలేదో వారు చదవచ్చు, వారికి ఛాన్స్ ఇద్దాం ఫస్ట్.
ఎవరు చదవలేదు? చదివిన వారు ఉంటే అన్మ్యూట్ చేసి చదవండి. నేను చదవనా గురుగారు? చదవండి. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికెను: ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంతచిత్తుడై నా సహజ స్వభావమును పొంది తిని. హరే కృష్ణ. సో అది విశ్వరూపము. తర్వాత ముఖ్యంగా కాల రూపం భయంకరంగా ఉంది, ఎంతో భయం వేసింది. కానీ ఇప్పుడు అభ్యర్థన చేశాడు కాబట్టి శాంత రూపమైన ద్విబాహు రూపాన్ని చూపించడం జరిగింది. ఇది ఎంతో సుందరమైన రూపము, మానవ రూపము. అట్లని చెప్పి మానవుడు కాదు కృష్ణుడు. కృష్ణుడు మానవ రూపం తీసుకుని అతడు దేవాది దేవుడే. చిన్న బాలుడుగా ఉన్నా కూడా దేవాది దేవుడే. నోటిలో విశ్వాన్ని చూపించారు. సో ఎలాంటి వారు భగవంతుని చేరుకోవచ్చు ఈ శ్లోకంలో చెప్తున్నా. ఏ భావం ఉంటే భగవంతుని చేరుకోవచ్చు. భక్త్యత్వానన్యా శక్త్య భక్త్యా త్వనన్యా శక్త్యా అహమేవం విదోర్జున అహమేవం విదోర్జున జ్ఞాతం ద్రష్టుం చ తత్వేన జ్ఞాతుం దృశ్యం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ప్రవేశుం చ పరంతప. ఎవరైతే చదవలేదో, చదవని వారు ఎవరు ఉన్నారా? ఓకే, చదివిన వారైనా చదవచ్చు. హరే కృష్ణ. ఓ ప్రియమైన అర్జున, కేవలము అన్యన్య భక్తి చేతనే నేను యథార్థంగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శింపనగుదును. ఈ విధంగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. భగవద్గీత 11.54. సో భగవంతుడిని మనం కేవలం అనన్య భక్తితోనే గ్రహించగలుగుతాం. ఏ రకమైన తపస్సు, ధ్యానము, అష్టాంగ యోగం చేత మనం తెలుసుకోలేము. దుర్యోధనుడు ఒకసారి కృష్ణుడిని ఒక చెప్పనులో అంటే 64 పైగా రకాల వంటకాలు తయారు చేసి మంచి ఆవు నెయ్యిలో చేసి చక్కటి రుచికరమైన వంటకాలు చేసి ఆహ్వానిస్తాడు. సో కృష్ణుడు హస్తినాపురానికి వచ్చి అక్కడికి వెళ్లకుండా విదురుడి ఇంటికి వెళ్తాడు. విదురుడు ఆహ్వానించలేదు, అయినా కూడా వెళ్తాడు. అప్పుడు ఇంట్లో విదురాని ఉండి ఆశ్చర్యపడుతుంది. ఆవిడ ప్రేమతో కృష్ణుడికి అర్పించాలని అరటిపండుని తీసుకొని ఆ అరటిపండు తొక్కని అర్పిస్తుంది. కృష్ణుడు దాన్ని స్వీకరిస్తారు ప్రేమతో అర్పించారు కాబట్టి. ఆవిడకి తెలీదు అరటిపండు ఇస్తున్నాడు అనేది. సో కాబట్టి ఆ విధంగా భక్తి భావంతో కృష్ణుడికి అర్పించడం వలన కృష్ణుడు దాన్ని స్వీకరిస్తారు. సో అర్జునుడు అంత అట్టహాసంగా ఎంతో చక్కగా భౌతికంగా ఎన్నో ఏర్పాట్లు చేసినా కృష్ణుడు దాన్ని స్వీకరించలేదు. ఎందుకంటే అందులో భక్తి భావన లేదు. కేవలం తనకు ఇంద్రియ తృప్తి దొరకాలి, లేకుంటే కృష్ణుడు తన వైపే ఉండాలి అనే కోరికతో ఆ విధంగా చేయడం జరిగింది. సో కాబట్టి మనము ఏమి గ్రహించాలి? భక్తితోటి భగవంతుణ్ణి చేరుకోవటానికి అవకాశం. కేవలం భక్తితోనే మనం భగవంతుడిని చేరుకోవచ్చు. మన అహంకారంతో, శక్తితో దేనితోటి కాదు. ప్రేమతో కృష్ణుడికి సుధాముడులో తన స్నేహితుడు కదా, సుధాముడు కూడా భక్తి భావన ఉండడం వల్ల తీసుకొచ్చాను. బాగా పంపిస్తే కృష్ణుడు అడిగి మరి అడుగుతుంది.
తన దగ్గర ఏమీ లేకపోతే కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు. హరే కృష్ణ. సో సుధాముడు కూడా కరెక్టే. సుధాముడు దగ్గర ఏమీ ధనము లేదు, కాకపోతే కృష్ణుడి పట్ల ఎంతో ప్రేమ ఉండడం వల్ల కృష్ణుడు అతన్ని స్వీకరించాడు, అతని సేవను. సో ఆ భక్తి భావన అనేది చాలా అవసరం. మనం కూడా దాన్ని పెంచుకోవాలంటే రోజు హరే కృష్ణ మంత్ర జపం చేయాలి, భగవంతుడి భగవద్గీత చదవాలి. ఇవన్నీ చేస్తే మనకు కూడా భగవంతుడి మీద ఆసక్తి, ప్రేమ పెరుగుతుంది. సో ఈ రోజు ఏం చూసాం? 11వ అధ్యాయంలో విశ్వరూప అర్జునుడి దర్శనం. అర్జునుడి యొక్క అభ్యర్థన, అప్పుడు స్వామి భగవంతుడు విశ్వరూపం చూపించడం, అతని ప్రార్థనలు, మరియు బహురూపం. అప్పుడు కృష్ణుడు మళ్ళీ సాధారణ రూపం చూపించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ, రామ హరే రామ 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 హరే హరే. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు మనం చర్చించుకున్న విషయాల మీద. సో దయచేసి మీరు